ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ప్రైజెస్, టెంట్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ లాభపడగా బజాజ్ ఆటో, హిండాల్కో, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ, మారుతి సుజుకి నష్టపోయాయి. సెక్టార్ వైజ్ గా చూస్తే క్యాపిటల్ గూడ్స్, పవర్, టెలికాం, ఆటో, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మీడియా, మెటల్ రంగాలు నష్టాల్లో ట్రేడ్ అవుతుండగా ఐటీ, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బులియన్ మార్కెట్లు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక 24 క్యారెట్స్ బంగారం 1700 నష్టపోగా కేజీ సిల్వర్ పై ₹1000 తగ్గడం చూస్తున్నాం. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹94.67 వద్ద కొనసాగుతుంది. ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాలంపాటి ప్రభు గారు. నమస్తే అండి ప్రభు గారు. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఐటీ, ప్రైవేట్ బ్యాంక్స్ లీడ్ చేశాయి. ఇవాళ క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? క్లోజింగ్ నిన్న ఎలా ఉందో దానికి రివర్స్ అనుకోవచ్చు. ఎందుకంటే నిన్న 3 o'clock కూడా మార్కెట్ పడింది. అక్కడ కూడా రికవర్ అవుతుంది అనుకుంటే అక్కడి నుంచి కూడా పడిపోయింది. సో ఇట్స్ డ్రామాటిక్ నిన్న చూస్తే. ఎందుకంటే మన దగ్గర నెగిటివ్ ఏం లేదు. ఎక్కడో తుమ్మారు, ఎక్కడో దగ్గు వస్తే ఇక్కడ రావటం ఏంటి, ఆ ఎఫెక్ట్ ఇక్కడ పట్టడం ఏంటి. సౌత్ కొరియాలో వస్తే సౌత్ కొరియాలో ఐటీ స్టాక్స్ ఎస్కే హైనెక్స్ అండ్ సామ్సంగ్ ఇలాంటి కంపెనీస్ కొంచెం పడితే 8%, 9% పడితే వాళ్ళ ఎక్స్చేంజ్ 1 hour 2 hours ఆపేశారు. అది సో అక్కడ ఇబ్బంది పడ్డన్నప్పుడు మన మార్కెట్ ఎందుకు కూడా అది మన మార్కెట్ లో ఏం నెగిటివ్ లేదు కదా. సో 80% లో నిన్న పడిన దానికి మొత్తానికి కవర్ అయిపోయింది అనుకోవచ్చు. స్టాక్స్ పరంగా చూసినా, ఇండెక్స్ పరంగా చూసినా మొత్తం కూడా రికవర్ అయింది అనుకోవచ్చు. దాదాపు బ్యాంక్ నిఫ్టీ కూడా 1000 points వచ్చేసింది. సో అంటే మనకి లెవెల్స్ ఇట్లాంటివి ఏమంటే సడన్ స్పైక్స్ ఉంటాయి, సడన్ ఫాల్స్ ఉంటాయి. ఇట్లాంటివి ఏంటంటే ఉన్నప్పుడు ఎవరైనా మంచిగా ఆ ఫాల్స్ ఉపయోగించుకోవచ్చు. సో ఎందుకంటే నిన్న తగ్గినాయి మళ్ళీ వాళ్ళు పెరిగినాయి కదా. సో నిఫ్టీ కూడా మళ్ళీ పెరిగిపోయింది. నిన్న పెరిగిన దానికంటే కొంచెం వస్తుంది. లాస్ట్ 3కి 315కి నిన్న ఎట్లా పడిందో ఇవాళ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి 24,157 అంతవరకు రావచ్చా అంటే ప్రాబిలిటీస్ ఉన్నాయి. అంతవరకు పక్కాగా వస్తుందని కాదు, అంతవరకు రావచ్చు, ప్రాబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో నిన్న ఏం జరిగింది దానికి రివర్స్ అయితే డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. బయింగ్, ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా ఐటీ స్టాక్స్ లో వాళ్ళు బై చేస్తారు. వాళ్ళు ఐటీ స్టాక్ పడ్డప్పుడల్లా, ఎందుకంటే ఆల్రెడీ పడాల్సింది పడింది, ఎంత పడాలో అంత పడింది. బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ అంటే ఫస్ట్ చెప్పుకునేది ఐటీనే ఈ మధ్య కాలంలో. సో డెఫినెట్ గా ఆ పడింది ఇంకా అంత పెద్ద పడకపోవచ్చు. దాదాపు 50%, 51% పడింది. ఇంకేం పడుతుంది, జీరో అవ్వదు కదా. సో అందుకని వాళ్ళు వాల్యూ బయింగ్ అన్నట్టు మొదలు పెట్టారు ఐటీ స్టాక్స్ లో. మ్యూచువల్ ఫండ్స్ బయింగ్ అనుకోవచ్చు. ఐటీ స్టాక్స్ లో ఇవాళ ప్లస్ ఉందంటే, నిన్నటి మైనస్ ఉంది ఇవాళ ప్లస్ ఉందంటే మొత్తం ఇవాళ నుంచి బయింగ్ అవుతుంది, వాల్యూ బయింగ్ అవుతుంది. మెయిన్ తీసుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటి, 17 crores బయింగ్ లో ఉన్నారు. డిఐస్ ఆల్రెడీ బయింగ్ లో ఉన్నారు. ఇద్దరు బయింగ్ లో ఉన్నారు. సో చిన్నగా ఎఫ్ఐఎస్ కూడా డౌన్ అవుతున్నారా, ఒక చిన్న హోప్స్ వస్తున్నాయి. సో మాకు కంటిన్యూస్ గా అమ్ముతున్నారు కదా. సో వాళ్ళకి ట్యాక్స్ హోప్స్ ఇచ్చారు. ఏది బ్యాంక్స్ లో కనుక డాలర్స్ డిపాజిట్ చేస్తే వాళ్ళకి ట్యాక్స్ ఏదైతే ఉందో కొన్నిటికి 0 చేశారు, కొన్నిటికి 3.5% ఉన్నది 1.5% చేశారు. సో ఇప్పుడు బ్యాంకుల్లోకి డాలర్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి ఫారెక్స్ రిజర్వ్స్ లో వస్తాయి కాబట్టి మంచిది. ప్లస్ ఇక్కడ మార్కెట్ లో కూడా ఏదైనా ఇస్తారా మేడం కూడా, సీతారామన్ గారు కూడా ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఏది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కి, ఎస్టీటీకి, వీటి గురించి ఫీడ్బ్యాక్ ఇవ్వమని చెప్పారు. సో డెఫినెట్ గా అతి తొందరలోనే ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇటు సైడ్ చూస్తే టెక్నికల్ గా చూస్తా, మిగతా సపోర్ట్ చూసుకుంటే మీకు యూరోపియన్ అగ్రిమెంట్ అయింది, ఎఫ్టీఐ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. యూరోపియన్ యూనియన్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. వాళ్ళు మన ఇండియా కల్లి పరిగెత్తుకుంటూ వచ్చి మన సైడ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తీసుకున్నారు. ఎందుకు, మన స్టాండ్ ఇంత వాటికి ఎన్ని వార్లు వచ్చినా న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నాం. ఇదివరకు లాగా ప్రైమ్ మినిస్టర్ కంటిన్యూస్ గా 6 నెలలకి, సంవత్సరాలు కూడా మారట్లేదు. ఇక్కడ కన్సిస్టెంట్ గా ఒకళ్ళే ఉన్నారు. 12 సంవత్సరాలు ఉన్నారు. స్ట్రాంగ్ గా ఉంది. ఇండియా బికమింగ్ స్ట్రాంగ్ ఇయర్ ఆన్ ఇయర్. వాళ్ళు స్ట్రెంత్ అవుతున్నారు. వాళ్ళ ప్రొడక్షన్ ఎక్కువ చేయగలరు. జనాలు కూడా 144 కోట్లు ఉన్నారు. సో ఎక్కువ వర్క్ ఇది కూడా ఉంటుంది కాబట్టి అందరూ మన సైడ్ అట్రాక్ట్ అవుతున్నారు. మీన్ యావరేజ్ యూత్ కూడా మన దగ్గరే ఉంది, ఏ కంట్రీలో లేదు. దానివల్ల అందరూ అట్రాక్ట్ అవుతున్నారు.
సో ఎక్కువ ఇప్పుడు డిఫెన్స్ కానీ ఆర్డర్స్ కూడా ఇప్పుడిగా వస్తున్నాయి. మన BDL కానీ HAL కానీ ఇట్లాంటి కంపెనీస్ లో. సో ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆర్డర్స్ కంప్లీట్ అయ్యి ప్రాఫిట్ గా మారేటప్పుడు చిన్నగా మనకి ఇయర్ ఆన్ ఇయర్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచి స్టాక్స్ పెట్టుకొని ఇది చేసుకోవచ్చు. సరే, టోటలీ నిన్నటి దానికి మార్కెట్ రీబౌండెడ్ అనుకోవచ్చు. రెండు కూడా అంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ప్లస్ సెన్సెక్స్, ఈ మూడు కూడా పైకి వచ్చినాయి. సో డెఫినెట్ గా నిన్న దానికంటే కొంచెం పైకి వచ్చి క్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది. లాస్ట్ 1 hour లో కూడా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి. ప్లస్ ఇంకోటి ఈ డీల్స్ తో పాటు చేద్దామా వద్దా, కొంచెం లేట్ చేద్దాం, వీళ్ళు ప్రెజర్ చేద్దాం అనుకున్న US కూడా ట్రేడ్ డీల్ తొందరలో వాళ్ళు తొందరపడి ట్రేడ్ డీల్ ఇండియాతో చేసుకోవాలని వాళ్ళు కొంచెం ఇదిగా ఉన్నారు. సో అదే ఇండియా US ట్రేడ్ డీల్ కూడా అయ్యేటట్టు, అది కూడా మంచిదే కదా. 1.4 బిలియన్ ఇది, అది కూడా అయింది అనుకోండి. మనకి అన్ని కంట్రీస్ పెద్దన్న పొజిషన్ లో ఉన్న వాళ్ళతో మిగతా డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అందరితో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మనకే అవుతున్నప్పుడు నేను ఛార్జ్ లేకుండా, ఎందుకంటే ఫస్ట్ 50% అన్నారు, తర్వాత 18% అన్నారు, తర్వాత 10% అన్నారు, తర్వాత 12.5% టారిఫ్ అన్నాడు. ఇప్పుడు ఆ 12.5 కూడా ఎత్తేసి మనతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉందా అంటే ఛాన్సెస్ ఆర్ మోర్ మెయిన్. కాకపోతే వాళ్ళ ప్రొడక్ట్స్ మనం తీసుకోవాలి, ఆ ప్రెజర్ అయింది. మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒప్పుకోవట్లేదు. వాళ్ళు తీసుకుంటే మన ఫార్మర్స్ దెబ్బతింటారనే ఉద్దేశంతో ఆ ప్రొడక్ట్స్ తీసుకోవట్లేదు. అది మంచిది కదా, దేశానికి స్టాండ్ అయ్యి ఇట్లాంటి వాళ్ళే కదా కావాల్సింది. సో ఎట్టి పరిస్థితుల్లో సౌత్ కొరియా లాంటివి ఇట్లాంటివి రావా అంటే వస్తాయి. మార్కెట్ లో ఇట్లాంటి సర్వసాధారణం. ఏదన్నా డ్రాప్ డౌన్ అవడం, ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ కానీ రీట్రేస్మెంట్ కానీ ఇట్లాంటివి సర్వసాధారణం. ఇది మార్కెట్ లో రాకుండా ఉండదు. సో డెఫినెట్ గా అలా వచ్చినప్పుడు దాన్ని ఎవరైనా సరే ఉపయోగించుకుంటే మంచిదని తీసాం. ఎందుకంటే మొన్న ఈ రేట్ లో కొనాలంటే కొనలేదు. అదే నిన్న అయితే పడినప్పుడు లాస్ట్ లెగ్ లో లాస్ట్ 2 to 3:30 ఆ టైంలో మాక్సిమం మంచి స్టాక్స్ కొనుక్కుంటే మళ్ళీ ఇవాళ 2 to 3:30 పెరిగింది అనుకోండి, దానికంటే పెరిగింది అనుకోండి, ప్లస్ లో ఉన్నట్టే కదా. సో అది ఇన్వెస్ట్మెంట్ బ్రాడర్ మైండ్ ఉంచుకొని లాంగ్ టర్మ్ పెట్టుకున్న మంచి రేట్ లో దొరుకుతాయి కాబట్టి ఏ స్టాక్స్ అన్నా ఇలాంటి వాటివి వదలకుండా ఇలా పడినప్పుడు తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి మార్కెట్ పడినప్పుడు అట్లా దాన్ని ఉపయోగించుకుంటే మంచి ఇది అవుతుంది. సో టోటల్ గా చూస్తే మనకి ఇండియాకి ఏం కావాలి, లోవర్ క్రూడ్ ప్రైసెస్ కావాలి. సో ఫంటాస్టిక్. నిన్న ఈవినింగ్ కూడా క్రూడ్, గోల్డ్ రెండు పడ్డాయి. సో గోల్డ్ తగ్గినా, క్రూడ్ తగ్గినా అది ఇండియాకి మంచిది డెఫినెట్ గా. సో FIIs బయింగ్ లోకి వచ్చారు. ట్రేడ్ డీల్ US తో జరిగే హోప్స్ ఎక్కువ అయినాయి. 100% తొందరలోనే, అతి తొందరలోనే ఇయర్ బై ఇదిలోనే అవుద్దని వాళ్ళే చెప్తున్నారు. ఓకే అండి, ప్రభు గారు కాలర్ రెడీగా ఉన్నారండి, మల్లికార్జున్ విజయవాడ నుంచి. మల్లికార్జున్ గారు. మేడం గారు ఒక్క నిమిషం మాట్లాడు. ప్రభు గారు మాట్లాడండి. సార్ ఇప్పుడు సెన్సెక్స్ ఇవాళ 1000 దాటిపోయిద్దండి. సెన్సెక్స్ ఇవాళ 1000 అంటే మీకు దాదాపుగా 800 ఉంది. సో అవునండి, కూడా లాస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో కూడా పడింది సార్ నిన్న. అవునండి. అంటే పుట్ ఆప్షన్ వస్తుందండి, పుట్ ఆప్షన్ ఏమైనా వస్తుందా? పుట్ ఆప్షన్ వస్తుందా? ఇప్పుడుదా కాల్ నడుస్తుంది, పుట్ ఆప్షన్ వస్తుందా అని. అంటే ఇది ట్రెండింగ్ లో ఉంది. ఇవాళ కొంచెం రీట్రేస్మెంట్ ఇవాళ తక్కువ, ఎందుకంటే నిన్న జరిగిన దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరుగుతుంది. సో పడింది. ఇంకా లాస్ట్ లెగ్ లో కూడా నిఫ్టీ పరంగా చూసుకుంటే 24,157 దాకా ఏ అడ్డంకులు లేవు మధ్యలో. ఎక్స్టర్నల్ ఏదైనా వస్తే తప్ప. సో డెఫినెట్ గా కొంచెం అప్ కాబట్టి అక్కడ వరకు వెళ్ళొచ్చు. మరి ఇది అప్ వెళ్ళినప్పుడు ఇది ఇంకా కొంచెం 800 పాయింట్స్ పెరిగింది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ 9-10 పాయింట్స్ వరకు ఉంది హైయర్ సైడ్. సో అది దాటి అనుకున్న టార్గెట్ 1000 పాయింట్స్ రావచ్చు. ఓకే సార్, ఓకే. ఓకే అండి, ప్రభు గారు ఇంకో కాలర్ రెడీగా ఉన్నారండి, యాదగిరి గారు హైదరాబాద్ నుంచి. యాదగిరి గారు. ఓకే ప్రభు గారు, మనం చూసుకుంటే ఐటీ స్టాక్స్ కి మంచి రోజులు వచ్చాయనుకోవచ్చా? ఐటీ స్టాక్స్ కి ఇప్పుడే సొల్యూషన్ రాలేదు, ఏ మీద సొల్యూషన్ రాలేదు. లే ఆఫ్స్ జరుగుతున్నాయి. అది ఇంకా మనకి అన్ని కంపెనీలు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ అవుతుంది, ఇది గమనించాలి. ఎందుకంటే చిన్న కంపెనీస్ కూడా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసి దాన్ని చేసుకోవాలంటే చాలా కష్టం. ఎక్కువ అమౌంట్ పెట్టాలి. అంటే 100 మంది చేసే పని ఒకళ్ళే చేస్తారంటారు, కానీ ఇక్కడ 100 మంది చేసే పని కాకుండా 200-300 పని చేసే ఖర్చులు ఎంత అవుతున్నాయో ఇప్పుడు ఏ మీద అంత పెట్టాలి. ఇప్పుడు చిన్న కంపెనీస్, స్మాల్ కంపెనీస్ అంత పెడతాయా? అంత పెట్టగలవా? ఆ పొజిషన్ లేదు. సో ప్లస్ లే ఆఫ్ జరుగుతున్నాయి.
సో దానికి ఏదో ఒక సొల్యూషన్ రావాలి కాబట్టి ఎక్కడో చోట .com లో సొల్యూషన్ వచ్చినట్టే .com లో ఏమన్నారు, తర్వాత ఐటీ కంపెనీస్ అయిపోయినాయి, మటాష్ మొత్తం అయిపోయినాయి, ఇక సర్దుకోవటమే, ఇక మామూలు మాన్యువల్ గా చేసుకోవాలి. తర్వాత ఏమైంది, బ్రహ్మాండంగా పెరిగింది కదా. ఇక ముందు ఎప్పుడైనా సరే 2000 నుంచి తీసుకోండి, అది ఇప్పటి నుంచి తీసుకోండి, ఐటీ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీలు ముందుంటాయి, టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసిన కంపెనీలు ముందుంటాయి. ఎగ్జాంపుల్ సింపుల్ నైకానే చూడండి తెలిసిపోద్ది. అట్లానే ఏ కంపెనీ అయినా మార్కెటింగ్ కానీ ఏదైనా చేసినప్పుడు, ఈ డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇట్లాంటి వాటిలో ఇది చేసినప్పుడు, టెక్నాలజీ యూజ్ చేసుకున్నప్పుడు డెఫినెట్ గా ఆ కంపెనీ ప్రొడక్ట్స్ కానీ ముందుంటాయి. సో సేల్స్ ఎక్కువ అవుద్ది. అట్లాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే బ్రహ్మాండం ఉంటుంది. ఏ కంపెనీ ఎవరైనా కానీ అలాంటి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటూ ఫ్యూచర్ జనరేషన్ స్టాక్స్ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అనుకోండి, సోలార్ కానీ, ఈవీస్ కానీ, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. మొన్నటిదాకా మనం చిప్స్ ఏం చేసాం, బయట నుంచి తైవాన్ నుంచి అక్కడి నుంచి తెచ్చుకున్నాం. సో మనకి దాదాపుగా కోవిడ్ అనుకుంటా, అప్పుడు చిప్స్ లేక మన కార్లు కూడా అమ్మటానికి లేక బాడీస్ ఉన్నాయి, చిప్పులు లేక కార్ ఆగిపోయినాయి, సేల్స్ ఆగిపోయినాయి. సో 1-2 months ఇబ్బంది పడ్డాం. సో తర్వాత మళ్ళీ సెటిల్ అయింది అది. అసలు ఇక ఫ్యూచర్ లో అలాంటివి రాకుండా ఉండడానికి చిప్ నానో చిప్స్ చేసేది ఒకప్పుడు ఇండియా, ఇప్పుడు మేజర్ చిప్స్ కూడా చేస్తోంది. అది అంత నడుస్తోంది. సో 27 ఎండింగ్ నుంచి 28 నుంచి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్ని కూడా ఈ గెయిన్స్ టెక్నాలజీ ఇట్లాంటివన్నీ కూడా గేమ్ చేంజర్ కంపెనీస్ అవుతాయి అట్లాంటి వాటిలో. ఎందుకంటే కొన్ని డివైడ్ చేసుకొని మల్టీ బ్యాగర్స్ అనుకుని అట్లాంటి వాటిలో కొంచెం అంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ అట్లాంటివి చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవడానికి ఉంటుంది. మల్టీ ఇయర్ అంటే లాంగ్ టర్మ్ పెట్టుకున్నప్పుడు లాక్ ఇయర్ అవడానికి, లక్షాధికారి కానీ కోటేశ్వరులు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక స్క్రిప్ట్ కావాలి, ఒక మల్టీ బ్యాగర్ చాలు. ఎందుకంటే మనం ఎగ్జిట్ కూడా ఇంపార్టెంట్ కదా, తొందరగా ఎగ్జిట్ అవుతాం. మల్టీ బ్యాగర్ అనేది హోల్డ్ చేసుకుంటూ లాంగ్ టర్మ్ పెట్టుకుంటూ షార్ట్ టర్మ్ లో అన్ని మిడ్ టర్మ్ దాంట్లో రొటేషన్ చేసుకుంటుంటే మార్కెట్ ఈ జిగ్స్ ఉంటాయి కదా, మధ్య మధ్యలో న్యూస్ ఉంది దడేలు పట్టడం, మళ్ళీ నిన్న ఎంత పడింది వాళ్ళకి కవర్ అవటం, ఇట్లాంటి మంచి అవకాశం కదా. ఆ అవకాశాన్ని, ఎందుకంటే ట్రంప్ ఎప్పుడైతే సీట్ లోకి వచ్చారో అప్పటి నుంచి ఇది యుఎస్ లోనే కాదు ఇండియాలో కూడా మొదలైంది. సో 100 points నిఫ్టీ అంటే ఒకప్పుడు గగనం, 30-40 points నిఫ్టీ అంటే మో అనుకునే వాళ్ళం. ఇప్పుడు 100 points తర్వాత ఇప్పుడు 500-600 points. ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే లో కానీ, నిన్నటి లో నుంచి వాళ్ళ హైక్ చూడండి, అట్లా ఎక్కువ 400-500 points అట్లా పెరుగుతోంది చూసుకుంటే. అంటే వాలటాలిటీ ఇండెక్స్ విపరీతంగా వాలటాలిటీ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. సో అది కిందకి వచ్చినప్పుడు బాగా పడినప్పుడు తీసుకుని మళ్ళీ కొంచెం షార్ట్ టర్మ్ అంటే 2 to 3 days ఆప్షన్స్ లో కూడా ఎందుకు ఎక్కువ మంది చేస్తున్నారు, అక్కడ యుఎస్ లో ఇక్కడ ఇదేంటి, ఆయిల్ గురించి చెప్పే ముందు ఒక 10 నిమిషాల ముందు ఆయిల్ కాంట్రాక్ట్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ పెరిగిన తర్వాత తీసుకొని మళ్ళీ మండే మార్నింగ్ అంటే ఫ్రైడే ఈవినింగ్ ట్రంప్ గారు చెప్పిన తర్వాత పుట్ ఆప్షన్ తీసుకుంటూ మండే మార్నింగ్ ఏదో మళ్ళీ కాల్ ఆప్షన్ తీసుకుంటారు. అది అక్కడ బాగా అలవాటైంది. ఆ అలవాటు ఇక్కడ కూడా వచ్చిందంటే ఇక్కడున్న ట్రేడర్స్ కూడా ట్రంప్ ఫాలో అవుతున్నారా అంటే ఇంతమంది కూడా ఒక రకంగా ట్రంప్ హెల్ప్ చేస్తున్నారేమో సంపాదించుకోవడానికి ట్రేడర్స్ కూడా అనిపిస్తుంది. ఓకే అండి, ప్రభు గారు మీరు చెప్పినట్టు మ్యూచువల్ ఫండ్స్ అలాగే పిఎంఎస్ అలాగే ఏఐఎఫ్లో వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి? ఓకే, ఇప్పుడు ఫ్రెషర్స్ అనుకోండి, ఫ్రెషర్స్ ఏం చేయాలి, బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకోవాలి. మనకి మార్కెట్ గురించి తెలియదు, కంపెనీస్ గురించి తెలియదు, ఏ క్వార్టర్ ఎట్లా ఉంటాయి, ఎలా రియాక్ట్ అవుతాయి తెలియదు. కాబట్టి ఒక ఫండ్ అంటే బ్యాలెన్స్ ఫండ్ లో పెట్టుకుంటూ, బ్యాలెన్స్ ఫండ్ లో చేసినప్పుడు వాళ్ళు ఎవ్రీ క్వార్టర్ కి వాళ్ళకి రిపోర్ట్ పంపిస్తుంటారు. మన మెయిల్ ఐడికి రిపోర్ట్ వస్తుంది. సో అండ్ సో మనం ఎగ్జిట్ అయిపోయాం, సో అండ్ సో ఎంటర్ అయ్యారు. సో ఎంటర్ ఎందుకు అయ్యారు, ఎగ్జిట్ ఎక్కడ ఎందుకు అయ్యారు, ప్రాఫిట్ బుకింగ్. ఎంటర్ ఎక్కువ అంటే ఇది ఫ్యూచర్ లో డెవలప్ అవ్వచ్చు, ఇది న్యూస్ ఉంది, ఒక కెటలిస్ట్ ఉంది దానికి, ఆ కెటలిస్ట్ వల్ల కంపెనీ పెరిగే ఛాన్సులు ఉన్నాయి, ప్రైజెస్ డిఫర్ అవుతున్నాయి, వాల్యూమ్ పెరుగుతుంది. సో అందుకని దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అట్లా చిన్నగా మార్కెట్ కూడా వాళ్ళు చేసే పద్ధతిని బట్టి ఎవరైనా సరే నేర్చుకోవచ్చు. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఎనీవన్ కెన్ డూ. అంటే టైం వీ హ్యావ్ టు గివ్, అంతే. ఓన్లీ టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉంటే, ఇంట్రెస్ట్ ఎవరైనా ఇన్కల్కేట్ చేయలేరు. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఈ పద్ధతిలో బ్యాలెన్స్ ఫండ్ పెట్టుకొని దాంట్లో ఏమేం చేస్తున్నారో చూసుకొని వాళ్ళ తర్వాత చిన్నగా తర్వాత చూస్తే మీరే ఒకరికి చెప్పగలిగే స్టేజ్లోకి వస్తారు ఎవరైనా సరే. అట్లా బ్యాలెన్స్ ఫండ్, తర్వాత గ్రోత్ ఫండ్స్ లో మిడ్ క్యాప్ ఫండ్, స్మాల్ క్యాప్ ఫండ్, లార్జ్ క్యాప్ ఫండ్, డిఫరెంట్ ఫండ్స్. ఎందుకంటే ఎప్పుడైనా స్మాల్ క్యాప్ విల్ బికమ్ మిడ్ క్యాప్ విల్ బికమ్ ఏ లార్జ్ క్యాప్. మిడ్ లార్జ్ అవడానికి తొందరగా అవుతుంది, స్మాల్ మిడ్ అవడానికి ఇట్ టేక్స్ ఎ లాంగర్ టైం. సో అందుకే ఇప్పుడు మిడ్ కంటే స్మాల్ క్యాప్ రిటర్న్స్ ఎక్కువ ఇస్తాయి, కానీ లాంగర్ టైం.
మిడ్ లార్జ్ క్యాప్ రావడానికి తొందరగా వస్తాయి కాబట్టి ఎక్కువ ఫండ్స్ కూడా మిడ్ క్యాప్ మీదే ఉంటాయి. సో ఆ మిడ్ క్యాప్ స్టాక్స్ లో పెట్టుకుంటే ఎవరైనా సరే షార్ట్ టర్మ్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టినప్పుడు మంచిగా రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ట్రెండింగ్ లో ఉంటాయి. అలాంటి స్టాక్స్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మూమెంటమ్ స్టాక్స్, ప్రైస్ పెరుగుతున్న స్టాక్స్ ఇట్లాంటివి పెట్టుకుంటే మనకు కూడా జోష్ వస్తుంది మార్కెట్ లో పెట్టినందుకు. సో రొటేషన్ ఎక్కువ ఉంది. మన జనరల్ గా ఇన్ఫ్లేషన్ బీట్ అయితే చాలు అనుకుంటాం. మార్కెట్ లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా 20 to 30% మినిమం వచ్చినా చాలు, ఆ దాంట్లో నుంచి మనం బయటపడతాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ బీట్ అవుతాం కాబట్టి. లేదా ఇవాళ 1 crore ఉంది, 10 సంవత్సరాల తర్వాత నేను ఆ ఒక కోటి నా దగ్గర ఉందంటే ఏమవుతుంది, ఇన్ఫ్లేషన్ కొండలు కూడా తరుగుతాయి కదా, కూర్చొని తింటే కొండలు కూడా తరుగుతాయి. ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో దానికి ఇన్ఫ్లేషన్ బీట్ అవుతూ ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. అది ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎవరికి వాళ్ళు స్టడీ చేసి ఆ మంచి మంచి కంపెనీలో ప్రైజెస్ డిఫర్ అయినప్పుడు కిందకు వచ్చినప్పుడు పెట్టుకోవాలి. మార్కెట్ లో ఇచ్చిన డబ్బులు ఎక్కడ, ఎందుకంటే మార్కెట్ ని నమ్ముకున్న వాళ్ళు, రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ నష్టపోరు. కానీ రియల్ ఎస్టేట్ నమ్ముకుంటాం, ఉంటాయి 1000 కోట్లు అక్కడ ఉన్నాయి, కానీ నాకు ఒక ₹1 కోటి కావాలి, ఇమీడియట్ లిక్విడిటీ కావాలి, వస్తుందా, ఇస్తారా, బయటకు రాదా, ఎందుకంటే కష్టం రావడం, ఎందుకంటే ల్యాండ్ మీద కూడా మనకి లోన్స్ అయ్యి రావు. సో అప్పుడు ఇది చాలా ఇబ్బంది. అదే ఈక్విటీ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు అవసరానికి ఎంత కావాలన్నది ఇమీడియట్ లిక్విడేషన్ ఉంది కాబట్టి డెఫినెట్ గా సెక్యూరిటీ ఉంది, లిక్విడేషన్ ఉంది. సో అందుకనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈక్విటీ ద్వారా పెరుగుతుంది. ప్లస్ ఇదివరకు 80 years 70 to 80 years వాళ్ళని చూస్తే వాళ్ళ పోర్ట్ఫోలియో 80% డెట్ ఉండేది, 20-30% ఈక్విటీ ఉండేది. దానికి రివర్స్ అయింది. ఇప్పుడు 80% ఈక్విటీ ఉంది, 20-30% డెట్ ఉంది. డెట్ కూడా కొందరికి లేదు. వాళ్ళు ఇంట్రెస్ట్ పడేది మెటల్స్ లో కొన్ని 20%, ఇంటర్నేషనల్ స్టాక్స్ కొన్ని %, అంటే డైవర్సిఫై చేసుకుంటారు. ఇక్కడే కాదు, బయట మార్కెట్ లో కూడా యుఎస్ మార్కెట్స్ కానీ వేరే అదర్ చైనా మార్కెట్ కానీ అట్లాంటి వాటిలో బాగా పడినప్పుడు అవి మంచిగా సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా వాలటాలిటీ మనకంటే ఎక్కువ ఉంటుంది. వాలటాలిటీ డైలీ 5 trillion అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే మరి ఎంత వాలటాలిటీ ఉన్నట్టు. సో అలా బాగా పడినప్పుడు ఇప్పుడు స్పేస్ ఎక్స్ మొన్న బ్రహ్మాండంగా పెరిగిపోయింది, ఆ ఆస్తి పెరిగిపోయింది అన్నారు. 3 రోజుల నుంచి స్పేస్ ఎక్స్ పడుతుంది కదా. అట్లా బాగా పడినప్పుడు అలాంటి స్టాక్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో అట్లా డైవర్సిఫికేషన్ అనేది ఈ జెన్జీ కొత్తగా వచ్చే వాళ్ళలో ఈ మూడ్ చేంజ్ అయింది. ఇంటర్నేషనల్ కూడా మేము పెట్టుకోవాలనేది కొత్తగా వాళ్ళు చూసుకుంటారు. సో దాని అనుగుణంగా ట్రెండ్ ఇట్లా మారింది అనుకోవచ్చు. మన ఈక్విటీ అయితే 100% ఎవరికైనా లాంగ్ టర్మ్ టైం ఇస్తే బెనిఫిట్ ఉంటుంది, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరికో డబ్బులు వచ్చినాయి, ఎవరికో రిటర్న్స్ వచ్చినాయి, మనం కూడా దాంట్లో ఎంటర్ అయితే రావండి. ఏ స్క్రిప్ట్ లో ఎంటర్ అవుతున్నాం, ఏ లెవెల్లో ఎంటర్ అవుతున్నాం, రీసెంట్ హై ఉందా, రీసెంట్ లో ఉందా, ఇట్లాంటివి కొన్ని చూసుకోవాలి. చూసుకొని దాని అనుగుణంగా లోవర్ లోస్ లో ఉన్నప్పుడు ఎంటర్ అయితే మనకి మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదు ఎవరికైనా ఏమనిపిస్తుంది, కొనగానే నేను కొన్న ప్రతిసారి తగ్గుతాయి ఏంటి, నేను అమ్మిన ప్రతిసారి పెరుగుతాయి ఏంటి అని ఎవరికన్నా, ఏ ఇన్వెస్టర్ కన్నా అనిపిస్తుంది. కానీ అది సర్వసాధారణం. మార్కెట్ లో ట్రెండింగ్ డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్. మా ఎండి, మా మోతీలాల్ ఎండి అది చెప్తాడు ఆయన ఏ మీటింగ్ లోనా, డౌన్స్ ఆర్ నాట్ పర్మనెంట్, అప్స్ ఆర్ ఆల్వేస్ పర్మనెంట్ అంటాడు ఆయన ఊత పదం ఇది. సో డెఫినెట్ గా ఆయన చెప్పినట్టు 2 lakhs సెన్సెక్స్ అన్నారు. సో నెక్స్ట్ 10 years కూడా అవసరం లేదు కదా, 15% వేసుకున్నా మీకు 10 years పట్టదు. ఇప్పుడున్న సెన్సెక్స్ 77,000 కి 15% వేసుకున్నా మీకు 5 to 6 years లోనే వచ్చేస్తుంది. సో డెఫినెట్ గా అలా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఇవాళ 1 crore చేస్తే సెన్సెక్స్ 2 lakhs అయితే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది. సో లాంగ్ వ్యూ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ మంచి స్టాక్స్ లో పెట్టుకుంటే వెల్త్ అనేది మల్టీఫోల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ట్రేడింగ్ చేసుకుంటూ సీతారాం చెప్పినట్టు జంట నగరాలే ఆప్షన్స్ లో చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనే మాట పోగొట్టుకోవాలంటే ఆప్షన్స్ తగ్గించుకొని ఇన్వెస్ట్మెంట్ దాంట్లో చేస్తే, ఇప్పటికే మాక్సిమం ట్రేడింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ మారారు. ఇంకా కొంతమంది ఆప్షన్స్ లో తక్కువ మార్జిన్స్ అని, ఎక్కువ డబ్బులు వస్తాయి దాంట్లో అని. ఎందుకంటే ఇప్పుడు ఒకళ్ళకి వచ్చిందంటే ఒకళ్ళు పోయినట్టే కదా. సో దాంట్లో ఎక్కువ ఇది కాకుండా సూచనలు, సలహాలు తీసుకొని ఎక్కడ ఎంటర్ కావాలో చూసుకొని దాని ప్రకారం ఎగ్జిట్ అయితే అంతవరకు బాగుంటుంది. ఏది టైం ఇచ్చి బాగా ఇంకా టైం నెక్స్ట్ వీక్ టైం కదా అని చూస్తే టైం డికే వల్ల 0 అయిపోయి ఎక్కువ మంది లాస్ అవుతున్నారు. అలా కాకుండా ఇన్వెస్ట్మెంట్ లో పెట్టకుండా తగ్గిన బుక్ లాస్ కాబట్టి పెరిగేదాకా ఆగుతాం కాబట్టి ధైర్యం, మనోధైర్యం వస్తుంది. అలాంటి స్టాక్స్ లో పెట్టుకుంటే మనం ఇవాళ కాకపోయినా రేపైనా వస్తుందని వెయిట్ చేయొచ్చు. అదే ఇట్లాంటి వాటిలో పెట్టుకుంటే ఐస్ లాగా కరిగిపోతే చివరికి చేతిలో ఏముండవు. సో మళ్ళీ సంపాదించుకోవాలి, మళ్ళీ పెట్టుకోవాలి, అది ఇబ్బందే కదా. సో ఈక్విటీలో పెట్టుకుంటే మంచిగా వస్తాయి. అట్లానే ఇది మ్యూచువల్ ఫండ్స్, దాని అడ్వాన్స్ పిఎంఎస్, దాని అడ్వాన్స్ ఏఎఫ్. అంటే మీకు ఏదన్నా
ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాని మీద ట్యాక్స్ ఉందా అంటే ట్యాక్స్ 100% కట్టాల్సిందే. ట్యాక్స్ లేకుండా ఉందంటే ఒక ప్రాపర్ ఛానల్ ఉంది, బట్ హ్యూజ్ అమౌంట్ 1 crore ఇన్వెస్ట్మెంట్ చేయాలి, టైం ప్రకారం దాంట్లో ఉండాలి, అప్పుడు దాంట్లో ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఎవరైనా ఈ 1 crore నేను పెట్టగలను అనుకున్నప్పుడు అలాంటి దాంట్లో ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి అని సూచనలు కలవాలంటే నన్ను కాంటాక్ట్ చేస్తే మీకు డెఫినెట్ గా ఆ డైరెక్షన్ ఇస్తాను. ఎందుకంటే ఆ వచ్చిన ప్రాఫిట్ కోవిడ్ లో 3 years లో డబుల్ అయింది, 38% per year వచ్చింది, అట్లా 24% అట్లా ఉంది. సో 4 years 5 years లో డబుల్ అయినప్పుడు వచ్చిన ప్రాఫిట్ మీద రూపాయి కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదంటే అది ఎంత మంచి తరుణం. ఎందుకంటే మీరు ల్యాండ్ అమ్మినా మళ్ళీ ల్యాండ్ కొంటేనే ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి దగ్గర 5 లక్షలు ఉన్నాయి, కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారు, ఏం చేస్తే బెటర్ అంటారు? వాళ్ళ అంటే సపోజ్ ఇట్స్ నాట్ ఫర్ అందరికి ఒకటే ఫార్ములా ఉండదండి. ఈ ఇండివిజువల్ మీ టేస్ట్ వేరు, ఆయన టేస్ట్ వేరు, ఇంకొకరి టేస్ట్ వేరు. సో మేమేం చేస్తామంటే మొత్తం అనాలిసిస్ ఇస్తాం, వాళ్ళకి ఏం కావాలి, ఎప్పటికి కావాలి. ఎందుకంటే అక్కడికి రాని డబ్బులు 10 కోట్లు ఇవ్వాలన్నా ఉపయోగం లేదు. ఇప్పుడు ఇవాళ లేవు, రేపు పొద్దున అవసరమైనప్పుడు నాకు 1 కోటి కావాలన్నా డబ్బులు లేనప్పుడు ఏం లేదు, అసెట్లు ఉంటే డబ్బులు లేవు, ఉపయోగం లేదు. కాబట్టి ఫైనాన్షియల్ అసెట్స్ మార్కెట్ నుంచి ఫామ్ చేసుకుంటూ మీ టార్గెట్ ఎప్పటిదాకా ఉంది, సో వాళ్ళకి ఎంత సంవత్సరాలకి ఎంత ప్లానింగ్ ఎంత కావాలి, ఇవాళ ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయగలరు, సో వాళ్ళకి టార్గెట్ 3 కోట్లు అయితే ఇవాళ మంత్లీ ఎంత వరకు వెళ్ళగలరు, అట్లా డిఫరెంట్ 1 to 1 ఉంటాయి. వాళ్ళ అనాలిసిస్ చేసుకొని వాళ్ళ రిస్క్ బేస్ ఎంత తీసుకుంటారు, ఎంత వరకు ఉంటుంది. ఎందుకంటే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేసి వెయిట్ చేస్తే టైం వస్తుంది. అదే అప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటాం, రిస్క్ తీసుకుంటాం, పర్వాలేదు కొంత 10% 20% రిస్క్ తీసుకుంటాం అంటే మీద ఫీచర్స్ కానీ ఆప్షన్స్ కానీ వీటిలో ట్రై చేసి ఏది సరైన గైడెన్స్ తీసుకోకుండా చేసామా, ఫ్యూచర్ చేస్తే ఫ్యూచర్ ఉండదు, ఆప్షన్ చేస్తే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి డబ్బులు పోగొట్టుకోవడానికి. అది ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ లో వెల్త్ మల్టిఫోల్డ్ అవుతుంది. సో అట్లా ఎవరైనా సరే ఈ రకంగా చేసుకుంటా పోతే వెల్త్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ ఎవ్రీ ఇయర్ దానికి ఇంట్రెస్ట్ వర్కౌట్ అవ్వాలి. లేదు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇప్పుడు లాస్ట్ 21 months నుంచి మనకి ఎవరి పోర్ట్ఫోలియో చూసినా మైనస్ లోనే ఉన్నాయి. కానీ ఈ మార్కెట్ ట్రాక్ రికార్డ్ చూస్తే నెక్స్ట్ ఇయర్ కానీ రానిది ఆ 3వ సంవత్సరం కానీ 2వ సంవత్సరం కానీ 2 కల్పించిన దాఖలాలు ఉన్నాయి, ఎన్ఎస్సి కానీ బిఎస్సిలో కానీ. సో అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్ కనుక ఉంటే మంచి స్టాక్స్ లో ఉంటే రిటర్న్స్ కూడా మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎవరైనా పేషెన్స్ పెట్టుకొని వెయిట్ చేస్తే పేషెన్స్ విల్ పే మోర్ ఇంట్రెస్ట్, అంతే. ఓకే అండి ప్రభు గారు, మనం చూసుకుంటే బులియన్ మార్కెట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. గత నెల రోజుల నుంచి 15,000 వరకు తగ్గడం చూసాం. ప్రస్తుతం 1,44,000 వద్ద ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో బంగారం ఇంకా దిగి వస్తుందా? 1,30,000 వరకు కూడా రావచ్చని అటు నిపుణులు కూడా అంటున్న పరిస్థితి నిజమేనా ఇది? ఇప్పుడు తగ్గుతున్నప్పుడు 1,30,000 వస్తాయి, 1,20,000 అని చెప్పలేం. కానీ ఎందుకు తగ్గుతుంది, ఏంటి పవర్ అట్లీస్ట్ ఏంటి అంటే ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం, 6% ఉన్నది 15% పెంచాం, 9% పెంచాం. ప్లస్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా 1 year దాకా ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ తగ్గుతున్నాయి, గోల్డ్ కొనద్దు, గోల్డ్ కొనాలంటే డాలర్స్ పెట్టుకోవాలి, క్రూడ్ కొనాలన్నా డాలర్స్ పెట్టాలి, మనం ఇది క్రూడ్ ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం, సో ఎక్కువ పెట్టుకోవాలంటే మనకి ఫారెక్స్ రిజర్వ్ తగ్గుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది కొంచెం ఇది చేయమన్నారు. అప్పుడు దానివల్ల ఎక్కువ మంది కూడా ఆయన మాట విని కొనటం, ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో కొంత జనరల్ గా ఆపారు. దానివల్ల కొంచెం తగ్గుతుంది, ట్యాక్స్ వల్ల కొంచెం తగ్గుతుంది. సో ఇవన్నీ ఇది అవుతున్నాయి కాబట్టి ఫెడ్ మీటింగ్ మొన్న జరిగింది. ఫెడ్ మీటింగ్ లో కూడా వాళ్ళు ఏం చెప్పారు, ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సిందే, ఇప్పుడు ఉన్నదానికి ఇన్ఫ్లేషన్ ఉన్నదానికి ఇంట్రెస్ట్ రేట్లు పెంచకపోతే బ్యాలెన్స్ అవ్వం. 16 ఫెడ్ దాంట్లో 16 members లో 8 members ఇంట్రెస్ట్ పెంచడానికే రేపు డిసెంబర్ లోపల అన్నారు. July 29th కూడా ఫెడ్ మీటింగ్ ఉంది, దాంట్లో కూడా ఏదన్నా పెంచచ్చు, 25 basis 50 basis పెంచచ్చు. సో పెంచుతారు కాబట్టి ఆ పెంచినప్పుడు ఏమవుతుంది, ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరిగినప్పుడేమో గోల్డ్ తగ్గుతుంది, ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు గోల్డ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అక్కడ తగ్గుతుందనే ఉద్దేశంతోనే గోల్డ్ కొంచెం తగ్గుతోంది. ఎంతవరకు అంటే మీరు చెప్పినట్టు 1,30,000కి వస్తుందా, 1,20,000కి వస్తుందా అట్లా చెప్పలేం. కానీ ఇంకొక 4,000 అంటే 1,40,000 to 1,41,000 దాకా రావచ్చు, అంతవరకు దిగచ్చు. సో ఇంకేదైనా సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా ఇప్పుడు పడినప్పుడల్లా మధ్యలో ఒక రోజు పడితే ఒక రోజు పెరుగుతోంది. సో ఆ పెరిగినప్పుడు ఏంటి, సెంట్రల్ బ్యాంక్స్ కొనుక్కుంటున్నాయి, ఆ పడ్డప్పుడే కదా కొనుక్కుంటే వాళ్ళకి లోవర్ యావరేజ్ వచ్చేది, మీన్ యావరేజ్ అవుతుంది, రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి వాళ్ళ పర్చేసింగ్ రేట్ తగ్గుద్ది. సో అందుకనే వాళ్ళు పడ్డప్పుడల్లా చిన్నగా ఎక్కువ చేసుకుంటున్నారు. సో అది సెంట్రల్ బ్యాంక్స్ కూడా చేస్తున్నాయి. ప్లస్ ఎవరైతే కంట్రీస్ ఎందుకు చేస్తున్నాయి, ఆపద టైంలో హెల్ప్ చేస్తాయి. సో అందరికి ఒకేసారి రాదు,
కోవిడ్ వచ్చినట్టు అందరికి ఒకేసారి రాదు. ఇలాంటి కెమెరాస్ కాబట్టి మామూలుగా ఆ కంట్రీలో ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అమ్ముతారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ నడుస్తుంది, కాస్త కాలుతూనే ఉంది కదా. సో వాళ్ళు రష్యా వార్ని మెయింటైన్ చేయడానికి గోల్డ్ కొంత అమ్మారు. టర్కీలో ఆయిల్ అమ్ముడు పోలేదు. సో అక్కడ ఇదైపోయింది, ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ ఆగిపోయింది. అది మళ్ళీ రివైవ్ అవ్వాలంటే దాదాపు నెలలు పట్టింది. సో వాళ్ళు నష్టంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంచెం అమ్ముకున్నారు. సో అట్లా ఎవరికైనా అవసరం ఉందో వాళ్ళు అమ్ముకున్నారు. సో అందరికీ అమ్మరు కాబట్టి. చైనా ఎక్కువ చేస్తూనే ఉంది, తక్కువలో బాగా ఎక్కువ చేస్తూనే ఉంది. సో వాళ్ళు ఎవరైనా అమ్మటం మొదలు పెడితే మీరన్నట్టు అప్పుడు 1,30,000 కిందకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మామూలుగా అయితే అంతవరకు లేదు. ఈ రేంజ్ లో 140 to 150 రేంజ్ లో ఎక్కడో చోట తీసుకుంటది. మళ్ళీ లాంగ్ టర్మ్ పాజిటివ్ ఉంది గోల్డ్. ఎందుకంటే మీకు డాలర్ రిజర్వ్స్ లో ఫారెక్స్ రిజర్వ్స్ లో డాలర్స్ నుంచి గోల్డ్ మారుతుంది. అది ఎక్కడ తగ్గల. 10% అయింది, ఇంకో 10% అయితే 2 లక్షలు దాటిపోద్ది. అది ఎప్పుడు సంవత్సరం కొద్దా 2 సంవత్సరాలుగా చేస్తారని మనకి చెప్పం. వాళ్ళు చేసిన దాన్ని బట్టి చేస్తున్న టర్న్ అవుతున్న దగ్గర నుంచి చిన్న చిన్నగా పెరిగేది. లాంగర్ వ్యూ అయితే గోల్డ్ మెటల్స్ మీద కొంచెం ఇదే ఉంది. గోల్డ్ కౌన్సిల్ కూడా చెప్పింది కదా, లాస్ట్ ఇయర్ 70% గోల్డ్ పెరిగింది. ఈ సంవత్సరం అంత పెరగకపోవచ్చు, 10 to 15%, మాక్సిమం ఏదైనా పెరిగితే 20%, అంతకు మించి పెరగదు. ప్రతి సంవత్సరం కూడా అంత రాకపోవచ్చు కదా. సో ఈ కన్సల్టేషన్ ఫేజ్ తీసుకొని మళ్ళీ ఈ టర్నింగ్ లో ఎక్కువ టర్న్ అయినప్పుడు, డాలర్స్ నుంచి గోల్డ్ టర్న్ అయినప్పుడు అప్పుడు మళ్ళీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 1-2 years డౌన్ సైడ్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అనేది. ఎప్పుడైనా సరే విపరీతంగా పెరిగిన స్టాక్ కానీ మెటల్ కానీ నెక్స్ట్ తర్వాత అంత పెరగదు. సో కొంచెం కొంత పర్సెంటేజ్ ఉండి రీట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో అట్లానే గోల్డ్ పొజిషన్ అదే పొజిషన్ లో ఉంది. కొంచెం రీట్రేస్మెంట్ కన్సల్టేషన్ సైడ్ వేస్ లోనే ఉంటుంది. 140 to 180 అంటే ఇంటర్నేషనల్ చూసిన $4,000, అంతకు మించి తగ్గకపోవచ్చు. ఒకవేళ ఏదన్నా వేరే అమ్మితే అప్పుడు ఏదన్నా $3,700 వరకు, $3,800 వరకు నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అంతవరకు రావచ్చు. అంటే ఏదన్నా నెగిటివ్ వస్తే తప్ప 4,000 తగ్గకపోవచ్చు. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు 4,500, 4,600 వరకు మళ్ళీ అంతవరకు వెళ్ళొచ్చు. అంతవరకు ఛాన్స్ ఉంది. సో అట్లా గోల్డ్ అయినా ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే చిన్న స్టాగర్డ్ మ్యాథ్లో చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ అనుకున్న వాళ్ళు ETF లో గోల్డ్ ETF అట్లాంటి వాటిలో పెట్టుకుంటే మంచిదని ఉద్దేశం. ఓకే అండి ప్రభు గారు, చివరిగా రేపు మార్కెట్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? ట్రెండింగ్ అప్ ఉంది. రేపు కూడా ప్లస్ ఉండే ఛాన్స్ ఉంది. రేపు మేము 24 ఇవాళ కనుక 24,100 క్రాస్ కాకపోతే 24,102 క్రాస్ అయింది అనుకోండి, రేపు 24,157 వరకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. 157 అంతవరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో అడ్డంకులు ఏం లేవు. సో అంతవరకు ఆరాంగా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏదన్నా న్యూస్ వస్తే తప్ప, ఏదన్నా బయట నుంచి ఏదన్నా జియో పొలిటికల్ టెన్షన్స్ కానీ ఎకనామిక్ ఇది కానీ వచ్చే ఏదన్నా ఉంటే అప్పుడు ఏదైనా కొంచెం రిట్రేస్మెంట్ అవుతుంది. కానీ ట్రెండింగ్ అయితే ఉంది. రేపు కూడా ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు, గ్యాప్ అప్ అయ్యి ప్లస్ లోనే క్లోజ్ అవ్వచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఓకే అండి ప్రభు గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మీ విశ్లేషణ అందించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్నారు కదా, ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే లాభాల్లో కొనసాగుతున్నాయి. అటు బిలియన్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. మార్కెట్లో ఉన్న పరిస్థితిని అంచనా వేస్తూ ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేయాలంటూ కూడా అటు మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న పరిస్థితి. ఈ బులెటిన్ ని మీకు సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.